ఏంటి ఏదో స్కిట్ అన్నారంటగా? మేము రిలాక్స్ మూడ్ లో ఉన్నాం, రిహార్సల్ చేసే మూడ్ లో లేం. రెమ్యూనరేషన్ వద్దా? దక్కేది ఎప్పటికైనా దొక్కుతుంది, దక్కనది ఎప్పటికీ మీకు దక్కదండి. ఇదేనండి మా స్కిట్ టైట్లో. మొదలెట్టండి. ఏట్రా నా వైఫ్ ఎలా ఉంది? చాలా చిరాగ్గా ఉందిరా. అయినా ఇంత అందమైన కోట నీకు ఎలా పడిందా? కావాలి అదే ఆ కుళ్ళు, ఆ రియాక్షన్ నాకు కావాలి. రేపు పొద్దున్న నా అందమైన పిల్లాన్ని రోడ్డు మీదకి ఎలా తీసుకెళ్తుంటే నీలాంటి ఎదవలు ఇచ్చే కామెంట్లు, రియాక్షన్లు, అదేనా మన కిక్ కిక్ టూ. హలో హలో అంకుల్, ఆఫీసులోనే ఉన్నారుగా? ఆఫీసులోనే ఉన్నాను రా. బాగా బిజీగా ఉన్నారేంటి? బిజీగానే ఉన్నాను. ఓ గంట దగ్గర రారు కదా? రాను రా. కాంపతీసి 2 గంటల్లో వచ్చేస్తారేంటి? బిజీగా ఉన్నాను, రాలేనని చెప్తున్నా కదా. అయితే సాయంత్రం దగ్గర రారన్నమాట. సాయంత్రమే వస్తాను. ఎందుకు, నీ ప్రాబ్లం ఏంట్రా? అంకుల్, మీ ఆవిడ ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే ఉంది. థ్యాంక్స్ అంకుల్, ఉంటాను, బాయ్. హలో ఒరే, అసలు ఇంతకీ ఫోన్ ఎందుకు చేసావు? మా ఆవిడ ఇంట్లోనే ఉందా అని నన్ను ఎందుకు అడిగావు? అది ఇంట్లోనే ఉందనేసరికి థ్యాంక్స్ అంకుల్, ఉంటాను, బాయ్ అని ఫోన్ ఎందుకు పెట్టేశావు? అసలు నీ ఇంటెన్షన్ ఏంట్రా? ఈ టెన్షన్ తో ఆఫీస్ లో వర్కే చేయలేకపోతున్నాను. చెప్పరా రే. సూపర్ సూపర్. నాను 2 గొంతుల కోసం ఫోన్ చేశాను, ఆన్సర్ దొరికింది. ఉంటాను అంకుల్, సాయంత్రం దగ్గర రారుగా, బాయ్. ఈడు మళ్ళీ ఫోన్ పెట్టేశాడు. ఒరే మున్ని, డైలీ చెప్పే. ఎదురుగా చూడరా. పెట్టుకున్నాడు. హలో, పెట్టుకున్నాడా పెట్టేశాడా? క్లారిటీ కావాలి ఇక్కడ. ఈడేట్రా మనం చేసే స్కిట్ కి లైవ్ లో కరెక్ట్ అయిపోతాడు. మరి ఇందాక నుండి చెప్పేది రేయ్, నాటకం మంచి రసపట్లో ఉండగా మధ్యలో ఆపేసి సోది వ్యాపారాలంటరా? ఏమైందిరా మీకు? ఏడు చేద్దాంరా, స్కిట్ అర్ధాంతరంగా ఆపేద్దాం. రేయ్, అడిగేది మిమ్మల్ని, క్లైమాక్స్ ఏంటి? క్లైమాక్స్ ప్రేక్షకులకే వదిలివేయమైనది. ఏంట్రా ఎటకారమా? అలా ఎలా కుదురుద్ది? ప్లీజ్ సార్. చిచ్చి, ఎలాండే? వయసు నవ్విద్దామని ప్లాన్ చేస్తే దరిద్రులు డిస్టర్బ్ చేశారు తమ్ముడు. అన్నయ్య వైషు వింటుంది. మరి ఎలా? నేను చూసుకుంటాను, వెళ్ళు. తమ్ముడు, ఎందుకురా జంప్ మీద కొట్టించుకున్నావు? తమ్ముడు అన్నావు కదా అన్నయ్య, ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోమంటావు? కొంచెం టైం ఇయ్యి అన్నయ్య. నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు. నేను కూడా ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాను. ఓ పావుగంట పడుకుని వస్తాను. ఆడి బొక్కలే, నిజం తెలిస్తే ఏమైపోతాడు ఎదవా. అయినా నువ్వేటి బ్రదరు, పోయి ఆడిపిల్లాన్ని గోకావు. పోనీ వర్కౌట్ అయిందా అంటే రివర్స్ లో చెంప పగల కొట్టింది. బాగా వైలెంట్ గా రియాక్ట్ అయింది భయ్యా. తను కరెక్ట్ గానే రియాక్ట్ అయింది బ్రో. నేను చేసిన దాంతో పోలిస్తే తను చాలా కూల్ గా రియాక్ట్ అయింది. అంటే మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? పెద్ద పరిచయం లేదు కానీ ఏదో పెళ్లి చేసుకుందాం అనుకున్నంత పరిచయం ఉంది. మా ఫస్ట్ మీటింగే చాలా విచిత్రంగా జరిగింది తెలుసా? మా బాబుగారు నా మీద పగ తీర్చుకోవడానికి బాయ్స్ కాలేజీలో జాయిన్ చేశాడ్రా. గుడ్ మార్నింగ్ బాయ్స్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. నేను మీకోసం ఓ వర్తమానం తెచ్చాను. త్వరగా ఇచ్చేయండి, అటుకెళ్ళిపోతాం. వర్తమానానికి బహుమానానికి తేడా తెలియదు. వర్స్ట్ ఫెలో. మ్యాటర్ ఏంటంటే స్వచ్ఛ భారత్ గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఏది ఆ గ్లౌజులు మాస్కులు కట్టుకుని రోడ్లు ఈదులు శుభ్రం చేస్తుంటారు అదేగా? ఎగ్జాక్ట్లీ. నాలాంటి సెలబ్రిటీలు అందరూ రోడ్ల మీద పడి చేసేది. అంతేకాక మనం బాగా పెద్ద సెలబ్రిటీ అని గుర్తించి మోడీ గారి భారీ బాధ్యతని నాకే అప్పచెప్పారు. ఈసారి మనం మన కాలేజ్ తరఫున ఊరికి క్యాంపెయిన్ వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఆ గ్రామాన్ని మనం శుభ్రం చేస్తున్నామా? అంటే మేం కూడానా? మేం కాదు, మీరే. సార్ చెప్పడం మర్చిపోయాను, నాకు 3 రోజుల నుంచి లూజ్ మోషన్ సార్. మరి క్లాస్ రూమ్ ఎందుకున్నారా? బాత్రూమ్ లో సావు. కూర్చా. సార్ నాకు డస్ట్ అలర్జీ సార్. పర్లేదు, మాస్క్ లేదు. కూర్చా. సార్ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం సార్. చచ్చిపోరా. కూర్చా. నువ్వేంట్రా అసలు లేకపోతున్నావు? అనారోగ్యం సార్. అనారోగ్యమా? కూర్చా. ఎరా కార్తీక్, కనీసం నువ్వైనా వస్తున్నావా? ఇది స్టూడెంట్ తనం అంటే. వేస్ట్ ఫెలోస్, చూసి నేర్చుకోండిరా. అయినా మనకు ఎందుకు సార్ క్యాంపెయిన్లు గింపెయిన్లు? సరదా చదువుకొని ర్యాంకులు కొట్టేద్దాం సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. కూర్చోండి సార్. మీ లైఫ్ లో బొంకులు తప్ప ర్యాంకులు ఎప్పుడైనా కొట్టారేట్రా? చిచి. నా లైఫ్ లో నేను చూసిన మోస్ట్ వర్స్ట్ బ్యాచ్ మీరేనా? ఆ విషయం మాకు ఎప్పుడో తెలుసులే. ఎలా నాన్ జూమింగ్ ఫేసెస్. మీ ఫేస్ కి బ్యాటరీ కూడా అయిపోయింది. సీతారామారావు, ఇలా అయితే మన కాలేజీ పరివ్యం అవుద్ది.
సీతారామారావు ది సెలబ్రిటీ లెక్చరర్. సెల్ఫీ తీసుకునే టైంలో సెట్ చేస్తాను తెలుసా? బట్ హౌ బ్రో? బుక్కు పక్కన పెడితే మనకంటే బోగాడు ఎవడో లేడు ఇక్కడ. ఆ బేగాడు ఏదో సాకులు చెప్పారని బ్రేక్ ఎత్తాం ఏంటి? ఏం చేద్దామో కూడా సెలవు ఇవ్వండి మరి. అప్పారా గారు, పని ఉందంటే ఎవడో రాడండి. అదే పాప ఉందంటే పరిగెత్తుకుంటూ వస్తారు. ఏదవాలం తప్పు కదండి. ఆ పోను ఇంకో రూట్ ఏమన్నట్టు చెప్పండి. మనకంత క్రిమినల్ బ్రెయిన్ లేదండి. ఇది క్రైమ్ కాదండి, మాస్టర్ బ్రెయిన్. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే చాక్లెట్ ఇస్తారు కదా, అలాగే ఈ గాడిదలతో పనిచేయించుకోవడానికి బిస్కెట్లు వేస్తున్నాం అంతే తేడా. అలాగే దేశం కోసం మోసం చేయడంలో తప్పేం లేదు. సీతారామరావు ది సెలబ్రిటీ లెక్చరర్ సెట్ అయిపోతే. మై డియర్ స్టూడెంట్స్, రేపు సాయంత్రం మనందరం స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ కి బయలుదేరుతున్నాం. ఏండోయ్, ఎంత మీ పేరు చేత అయితే మాత్రం ఇలా బిహేవ్ చేయడం బాగాలేదండి. ఇప్పుడు ఏమంటారు? మేము రామంటారు అంతే కదా. ఇందులో కొత్తగా చెప్పేది ఏముంది? సరే మీ కర్మ, మంచి వెకేషన్ మిస్ అయిపోతున్నారా? మిస్ అవ్వడానికి ఏముంది? రోడ్డు మీద పేడ ఈ చివరి చెత్త తప్ప. అంతకు మించి అక్కడ ఉందిరా అందమైన అమ్మాయి. అసలు ఆ పల్లెల్లో ఆ మల్లెలు, ఆ స్మెల్లులు, ఆహాహాహా. సార్, మనం వెళ్ళే ఊరి పేరు చిలకాపురం. క్లీన్ ఏ సర్టిఫికేట్. సర్లేరా, మీరు ఎలాగ రావట్లేదు కాబట్టి మా లెక్చరర్స్ బ్యాచ్ అంతా వెళ్ళి మేమే శుభ్రం చేసుకుంటాం అక్కడ. అయితే అంకుల్ సెల్ ఏం చేస్తారండి అక్కడ? ఒక నడుస్తారా, కాలు కదుపుతారా? కుర్రోళ్ళంతా చచ్చిపోయారు అనుకున్నారా? స్వచ్ఛ భారతే మా జయం, స్వచ్ఛ భారతే మా లక్ష్యం, స్వచ్ఛ భారతే మా జీవితాశయం. యారా నీకు అనారోగ్యం అన్నావు? అమ్మాయిలు అన్నారు. ఒరే మొన్న నాకు లూజ్ మోషన్స్ అన్నావు కదా నువ్వా? టైట్ చేశాను సార్. రే నువ్వు అలాగే ఉంటావు పాప, కథ కాలేజీ మొత్తం కప్పైపోద్ది. ఎరా కార్తీక్, ఏంటి కామ్గా ఉన్నావు అండి? నీ బ్యాచ్ మొత్తం సెల్ఫ్ స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నారు. నీ సిగ్నల్ కోసం వెయిటింగ్ రా. వాడు మౌనంగా ఉన్నంటే దాని అర్థం మనం వెళ్తున్నామని. లెట్స్ గో టు ఒరే ఒక్క నిమిషమే. చిలకాపురం. స్టాప్ స్టాప్ స్టాప్. రే మా మా చిలకాపురం రా, చిలకలపురం రా. పరా టేస్ట్ టేస్ట్లో. సార్ సార్, ఏంట్రా? మీరు సెలబ్రిటీ కాదు సార్, మూడే లెక్చరర్స్ లో లేదండి సార్. అవసరం అయితే ఆధార్ కార్డు తీసుకోనండి, ఎక్కడే ఉండిపోదాం సార్. సార్ లేకండి సార్. ఒరే 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 లేకరా. ఒరే అనారోగ్యం, నువ్వు లేకరా. ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. పట్ల పక్కన నిద్రేంట్రా, లేకండి రై. ఒరే ఇది క్లాస్ కాదురా, బస్సురా. రై లేకండి రై. డ్రైవర్, అడ్రస్ కనుక్కో ఒకసారి. సరే మేడం. బాబాయ్ చిలకాపురం ఏంటి వెళ్ళాలి? ఎదురుగా బోర్డు ఉంటాను, ఎలాగే వెళ్ళిపోండి. కమాన్ గర్ల్స్. చాలా సంతోషంగా ఉందమ్మా, మా కోసం అంత దూరం నుంచి వచ్చారు. పర్లేదు బాబాయ్. కాకపోతే మీకు విడిది ఏర్పాటు చేయలేకపోతున్నాం. ఇంతకు ముందే వేరే కాలేజీ అబ్బాయిలు వస్తున్నారంటే కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చేసాం. అదేం పెద్ద సమస్య అనుకోకండి. మీరంతా మా బిడ్డల్లాంటోళ్ళు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఊర్లో మీరు ఒక్కొక్కరు ఇంట్లో ఉండొచ్చు. మీ ఇంట్లో ఉన్నట్టే ఉండొచ్చు. అయ్యో మాకేం ప్రాబ్లం లేదండి. సంతోషం. పదండి అమ్మాయి వెళ్దాం.